దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనలు కావాల్సిందిగా విన్నవించుకుంటున్నామండి. We have identified Kuppam as the district where we will grow the fruits and vegetables cluster. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే మన పండ్లు కూరగాయలను పండించేటటువంటి ఒక క్లస్టర్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సంస్థ వారు. This cluster will supply to markets like Bangalore, Chennai and Hyderabad. ఇక్కడ ఏదైతే మన పండ్లు అదేవిధంగా కూరగాయలకు సంబంధించినటువంటి ఆ క్లస్టర్ ఏదైతే ఉందో తద్వారా చక్కటి మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి సిటీస్కి ప్రాంతాలకి చక్కటి మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. Both farming open to sky and controlled environment will be followed. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఈ కుప్పం నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులకు అనుగుణంగా ఉంటుంది అని వారు భావిస్తూ ఉన్నారు. We request the cooperation of all you farmers as well as the local authority in helping this project. ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నామో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి కడా అథారిటీ వారు అదేవిధంగా రైతు బంధువుల యొక్క ప్రోత్సాహాన్ని కోరుతూ ఉన్నారు మన సంస్థ వారు. థ్యాంక్ యూ సో మచ్. వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. To 10,000 tons production. So the acreage will depend on productivity. In 3 years. How much income? 10,000 tons. 12,000 acres. Okay. We shifted this project. Yes. So we shifted. We have already identified lands, but there is a 1.5 kilometer road which is not there. Yes. And some electricity and water arrangements. Then we are ready to start by January. Open to sky is already started. And controlled environment, because when monsoon happens, farmers suffer. Then controlled environment will support the market. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మన కుప్పం ప్లీజ్ సైలెన్స్. ఇక్కడ నలుగురు వరగాలండి, పోలీస్ అంతా వరగాలండి, అంతమంది అవసరం లేదు. అందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. రైతుల్ని ఆదర్శ రైతులుగా, ప్రోగ్రెస్ రైతులుగా తయారు చేయడానికి ఏం చేయాలనో ఆలోచించే కార్యక్రమం. ఇప్పుడు మన నియోజకవర్గంలో భగవంతుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణం. ఈ మంచి వాతావరణాన్ని ఉపయోగించుకొని మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ అన్ని ఉపయోగించుకొని టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటే దీనివల్ల అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించే అవకాశం వస్తుంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే మన నియోజకవర్గంలో మిగిలిన డిస్కషన్తో కూడా చేద్దాం. చేసే మునుపు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఐటీసీ
ఈ సంస్థ 1910లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎఫ్ఎంసీజీ, అగ్రికల్చర్ బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు చూస్తే టమోటా కల్టివేషన్ ఆఫ్ సీజన్లో రేట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడే నేను శాంతిపురంలో ఏసీ పౌల్ట్రీ ఫామ్ ఇనాగ్రేట్ చేసి వచ్చాను. ఇది కూడా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో, కంట్రోల్ టెంపరేచర్లో ఈ యొక్క టమోటా పండించడం. టోటల్గా 10,000 టన్నులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇది జరిగితే దగ్గర మనకు 10,000 టన్నులు అన్నప్పుడు 10,000 టన్స్ రఫ్లీ. మనకి ఎంత దిగుబడి వస్తే అన్ని ఎకరాలు. మన దగ్గర ఎంత వస్తుందో, ఎన్ని టన్నులు వస్తుంది రైతులు చెప్పండి. ఒక ఎకరాకి టమోటా ఎన్ని టన్నులు వస్తుంది? 30 టన్స్ వస్తూ ఉంది. ఇది కంట్రోల్డ్ కాబట్టి ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ We will have about 20% of the total, 2,000 tons. Balance will be open. ఇది జరిగితే 2,000 టన్స్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్, అండ్ ఆల్సో అనదర్ 8,000 టన్స్ ఆర్డినరీ కల్టివేషన్. యాజ్ యూ రైట్లీ మెన్షన్, 30 టన్స్ మీన్స్ 10,000, ఒక 1000 ఎకరాల్లో చేయబోతున్నారు. మీలో ఎవరైతే ఆదర్శ రైతులు ఉంటారో వాళ్ళతో అసోసియేట్ అవుతాం. ఒక్కొక్క రైతులు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది బాగుంటే దీన్ని ఎక్స్పాన్షన్ కూడా చేస్తాం. ఫస్ట్ 3 years దీన్ని ఐటీసీ ఒక 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారు. దానికి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎంఓ ఇప్పుడే అయింది. చైర్మన్ అని కలిసి లాంగ్ బ్యాక్ డిస్కస్ చేశాం. తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తాం. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు మీరు చూశారు. ఏబిఐఎస్ పౌల్ట్రీకి వచ్చారు, డైరీ ముందుకు పోతా ఉంది. మదర్ డైరీ వచ్చి ఫ్రూట్స్ కోసం వచ్చారు. ఐటీసీ వచ్చి టమోటోని ఏ విధంగా ఆఫ్ సీజన్లో పండించాలని అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మనస్ఫూర్తిగా ఐటీసీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మనం మిగిలిన సబ్జెక్టు పోయే మునుపు మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. నిన్ననే నేను ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేట్టుగా ఫౌండేషన్లు వేశాను. ఇక్కడ మదర్ డైరీ ఇప్పటికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు. నిన్న ఏబిఐఎస్ కానీ ఇంకొక 3 కంపెనీలు వచ్చాయి. వాళ్ళు పౌల్ట్రీ ఎయిర్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేసి మొత్తం కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఐటీసీ వచ్చారు. ఇంకా డైరీ కొన్ని యూనిట్స్, చాలా యూనిట్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇక్కడ నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే, నేను రాయలసీమలో ఇప్పటికే దేశంలో నెంబర్ 1 మనం హార్టికల్చర్ క్రాప్స్ దేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్. అది కూడా రాయలసీమ నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నీళ్లు కూడా వచ్చాయి. నీళ్లు వచ్చి మనం కానీ జాగ్రత్తగా చేస్తే రాయలసీమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఆలోచించిన విధానం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులు వస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాం. దీనికి నీళ్లు, లేకపోతే రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే మరి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద హార్టికల్చర్ తీసుకొస్తున్నాం. ఇవి కూడా ప్రపంచమంతా ఏ పంటలకు డిమాండ్ ఉంటే ఆ పంటలు వేస్తాం. కొన్ని లాంగ్ టెన్యూర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. అలాంటివి 5 ఏళ్ల పైన ఉండే పంటలన్నీ ఉంటాయి. కొన్ని 1 సంవత్సరం బనానా, లేకుంటే పప్పాయి కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్. 25 రకాల ఫ్రూట్స్ మన రాయలసీమలో పడతాయి. అందులో ఏ ఫ్రూట్కి ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోతాం. దీనివల్ల రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ, మొన్నే గోల్డ్ మైన్ కూడా పడింది. మన చిగురు గుంటలో కూడా
మళ్ళా గోల్డ్ మైన్ వస్తుంది. కుప్పం కూడా గోల్డ్ తయారు చేసే పరిస్థితికి వస్తాం తొందరలోనే. ఆ సందర్భంలో మన పొలాలన్నీ బంగారు పండించే పరిస్థితి రావాలి. ఆ బంగారే ఈరోజు వాణిజ్య పంటలు, అందులో కూడా హార్టికల్చర్ పంటలు. కాబట్టి మీరందరూ కూడా వినూత్నంగా ఆలోచించాలి. పాత రోజుల మాదిరిగా మేము ఇంకా నాగలు దున్నుతాం, ఆ రోజులు అయిపోయినాయి. నాగలు దున్నే రోజులు అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా కంప్యూటర్ బట్టే రోజులకు వచ్చాయి. అంతా కూడా మీరంతా కూడా డ్రోన్, సెటిలైట్, ఐఓటీస్, లేటెస్ట్ టెక్నాలజీస్, ఆ పరిస్థితికి వచ్చాం. ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. ఆధునీకరణతో రాయలసీమని అగ్రికల్చర్లో అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అనుమతితో మరొక ఎంఓయూ కూడా ఉంది. మీ రిక్వెస్ట్ టీంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విశాలాక్షి ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ వాల్యూ చైన్ ఫౌండేషన్ సంస్థ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరి సమక్షంలో మనం చూస్తున్నాం ఈ సంక్షేమాన్ని, ఈ అభివృద్ధిని, ఈ పెట్టుబడులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో మన విశాలాక్షి ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ వాల్యూ చైన్ ఫౌండేషన్ సంస్థ వారు మన కడాతో ఒప్పందం చేసుకుంటున్నటువంటి ఈ శుభతరుణం. ధన్యవాదములండి ప్రతి ఒక్కరికి. సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.